ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ ఇప్పటిదాకా కోల్పోయింది 31,035 ఆర్టిలరీ యూనిట్లు, 45,652 వాహనాలు, 1,609 మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్స్, 25,823 ఆర్మర్డ్ వెహికల్స్, 635 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, 283 హెలికాప్టర్లు, 94,732 డ్రోన్లు, 668 విమానాలు. ఇందులో వాళ్ళ 5%, మిగతా 95% ప్రపంచ దేశాలు ఇచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ రష్యా తాజాగా వరుసబెట్టి సైమల్టేనియస్గా కొట్టుకొచ్చింది. కింజాల్ క్షిపణులు వాడింది, సైనిక శక్తి కేంద్రాలని, వైమానిక స్థావరాల మీద దాడి చేసింది. అన్ని లక్ష్యాలు ధ్వంసమయ్యాయని ఇప్పుడు రష్యా చెప్పుకొస్తుంది. ఉత్తర పశ్చిమ దిశలో 470 ప్రాంతాల్లో ఉక్రెయిన్కి ఇంపాక్ట్ అయింది. లేటెస్ట్గా 3 ఆర్మర్డ్ వెహికల్స్, 44 ట్రక్కులు, 9 గన్స్, 10 ఎలక్ట్రిక్ వార్ యూనిట్లు, 11 గిడ్డంగుల్ని నాశనం చేశామని రష్యా ప్రకటించింది. అదే సందర్భంలో దక్షిణం తూర్పుతో పాటుగా నిప్రో ఏరియాలో 1,200 మంది చనిపోయారు. టోటల్గా 11 ఆర్మర్డ్ వెహికల్స్, 74 వెహికల్స్, 14 గన్స్, 9 ఎలక్ట్రిక్ వార్ యూనిట్లు, 8 గోడౌన్లు ధ్వంసమైన అన్నటువంటిది లెక్క చెప్తోంది రష్యా. అదేం కాదంటుంది ఉక్రెయిన్.